హాయ్ గైస్. ఎలా ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? బాగుంటే చాలా మంచిది. మరి మనం ఈరోజు ముఖ్యాంశంలో మనం టాపిక్‌కి వెళ్దాం. మరి టాపిక్‌లో వచ్చే ముందు మరి ఒక ముఖ్యాంశం ఏందంటే, మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా మరి ఇతరులకు కూడా మరి మన విషయం తెలుస్తది కాబట్టి, మరి వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకి తెలియజేసిన వారమే ఉంటాం కాబట్టి, మరి ముఖ్యాంశంగా ఏందంటే ఈ రోజులలో చాలామంది మరి ఒకప్పుడు భార్యకు, భర్తకు అన్యోన్య సంబంధములు, ప్రేమలు మరి చాలా ఉండేటివి. ఈ రోజుల్లో మరి నెట్ యుగంలా మరి ఇంత జనరేషన్ సాఫ్ట్‌వేర్‌గా గానీ, ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజులలో అప్పుడు, ఇప్పుడు ఏందంటే మరి చాలా సింపుల్‌గా మరి ప్రాణాలకే గానీ, మరి మన డబ్బుకే గానీ విలువ లేకపోతుంది. మరి బంధుత్వాలకు కూడా విలువ లేకపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా చూస్తే, ఒకప్పుడు రోజులలో ఏందంటే చాలామంది యంత్రాలు లేకుండే. మరి సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా వ్యవసాయాలే గానీ, ప్రతి ఒక్కటి గానీ చేస్తుంటిరి. మన పితరులు, తల్లిదండ్రులు గానీ, ఎవరే గానీ. ఇప్పుడు యంత్రాలొచ్చేసినాయి. మనుషులతోటి అవసరం లేదు అనే రోజులొచ్చినాయి. మళ్ళా రాబోయే రోజులలో కూడా మరి ఇప్పుడు వంట చేసుకొని తింటున్నారు కానీ, రాబోయే రోజులలో కూడా మరి ఇప్పుడు హోమ్ డెలివరీ అని పెట్టుకుంటుర్రు. మరి ఎక్కడ పడితే అక్కడ మరి బిర్యానీ ఆర్డర్‌లు పెడుతున్నారు గదా! రాబోయే రోజులలో కూడా మరి నాకు తెలిసి అలాంటి వంటలు కూడా చేయని పరిస్థితి ఉండి, ముగ్గురుంటే 3 ప్లేట్ల బిర్యానీ పార్సల్ ఈ పలాని ఊరుకు మరి పలాని గల్లీల పలాని నా పేరు ఇది అనేసి వచ్చే పరిస్థితి ఉండొచ్చు. మరి అలాంటి ఈ సుఖ జీవితంలో మరి ఒక పెద్ద బీమారి సోకిందన్నట్లు. ఎటువంటి బీమారి అంటే మరి చాలా విచిత్రమైన బీమారి. మరి భార్యకు, భర్తకు మరి నమ్మకం లేని బీమారి. మరి అల్లుడి పైన గానీ, అత్తగారికి మరి ప్రమాదమైన అటం బాంబ్ లాంటి మరి పేలుడు పదార్థాల కంటే ఎక్కువ వేసే బీమారి కూడా వాళ్ళకు కూడా పుట్టింది. ఎందుకంటే ఒకప్పుడు మనిషి సహజంగా పని చేసుకొని మరి విశ్రాంతి కోసం మరి అత్తారింటికే గానీ, అత్త మరి అక్క చెల్లెళ్ళింటికి గానీ ఒకప్పుడు మరి ఒక 2, 3 రోజులు ఉండి వచ్చేవారన్నట్లు. ఈ రోజులు అవి మాయమైనాయన్నట్లు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా మనిషి మరి వీడియో కాల్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మరి ఇంతే సంగతి. ఇంతే సంగతి అయినప్పుడు మరి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేకపోతున్నాం. మరి మరి నాకు తెలిసి కూడా పెళ్ళిళ్ళొచ్చినాయి కూడా. ఒక్కటే రోజు 5 పెళ్ళిళ్ళంటే మరి ఒక మనిషి 5 పెళ్ళిళ్ళకు ఒకే టైంలో అటెండ్ చేయలేడు కాబట్టి, మరి ఫోన్‌పేలు కొట్టే పరిస్థితి కూడా ఉన్నది. అరే! నేను ఇగో ఫోన్‌పే కొడుతున్నా నీకు అంటే, నా పేరు రాసుకో మరి ఇగో 500 కట్నంగా పెడుతున్నా, రూ. 1000 కట్నంగా పెడుతున్నాను. ఎంతనో కొంత రాసుకో మరి అనేసి వచ్చి రోజులున్నాయి కూడా, పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ! అలా అన్నట్లు. మళ్ళీ ఎందుకంటే ఈ రోజులలో మరి ఈ ఈ యుగంలో మట్టుకు మనిషికి బతుకు మీద మరి ఆశ కోల్పోతున్నారన్నట్లు. డబ్బంటే విలువ లేదు. విచ్చలవిడిగా అనవసరమైన ఖర్చులకు లోబడి మనిషి జీవితం పైన విరక్తి చెంది మరణిస్తున్నారు. అలా కాకుండానే మరి మనము ఒక్కటి జాగ్రత్త వహించండి. ఉన్నా లేకున్నా మనకు ఉన్నంతలోనే మనం సర్దిపెట్టుకోవాలన్నట్లు. ఎందుకంటే లేకపోతే మరి చాలా ప్రమాదకరమైన మరి అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మరీ ముఖ్యంగా ఏందంటే జనరల్‌గా చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఏందంటే, మన అత్తారిళ్ళల్లో మరి ఆస్తులు కూడబెట్టుకోవడం గానీ, వాళ్ళకి డబ్బిచ్చి మోసపోవడం గానీ, ఇలా ఇచ్చి అడిగేసరికంటే వాళ్ళకు మరి
కొంచెం మొత్తంలో ఇస్తే అది ఏర్పడతలేదు. మరి చాలా మొత్తంలో ఇస్తే మరి అది ఏర్పడి మరి బంధుత్వాలకు దూరమైపోవడం అనేది చాలా మట్టుకు ఈ రోజులలో జరుగుతున్న సందర్భం. మరి మరి బంధుత్వాలు ఎలా దూరమైతున్నాయంటే డబ్బు పరంగా గానీ, ఆస్తి పరంగా గానీ అక్కడ పెట్టుకొని ఉండడంతోటి మనకు చాలా మట్టుకు మరి బంధుత్వాలు చాలా ఈ రోజులలో దూరమైతున్నాయి. మీరు గమనించే ఉంటారు. మీరు ఫేస్ చేస్తున్న సమస్యల్లో కూడా ఈ సమస్య అనేది కూడా ఉంటది ఖచ్చితంగా. మీరు చాలా మట్టుకు నాకు తెలిసి 1 డేలా 7 డేస్ 24 అవర్స్‌లా చాలా మట్టుకు నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ ఉంది. దాని నుండి వాళ్ళ నుండి ఎలా బయటపడితే మరి బాగుంటానా అనేసి మనం ఆలోచిస్తూనే ఉంటాం. నిధులలో కూడా అట్లనే ఆలోచిస్తూనే ఉండి కొందరు అనారోగ్యం పాలయ్యి మరి ఆసుపత్రికి పోయే రోజులు కూడా ఉన్నాయి. మరి ఎంతైనా గానీ నీకెంత తల్లిగారి ఇంటికాడ వాళ్ళకు డబ్బున్నా గానీ ఎవరికైనా గానీ ఒకరోజు మరి ఆర్థికంగా వెనకబడి ఉండే అవసరమైతే వస్తది కాబట్టి ఎంత నీ భార్య అయినా వాళ్ళ నీ మీద ఎంత ప్రేమున్నా లేకపోయినా చాలా మట్టుకు నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఇంటికి మరి చాలామంది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, మానసిక ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుంటారు. ఓకే. గుడ్. కాదంటలేను. కానీ డబ్బు విషయంకొచ్చేవరకి వాళ్ళది అడగడం గాదు. మరి మన డబ్బే, మన ఆస్తే విషయానికొచ్చేవరకే మన అత్తారు దూరమైతుర్రు, బంధువులు దూరమైతుర్రు. మన భార్యకు కూడా ప్రవర్తనలో కూడా మార్పు కూడా వస్తుంది. మీరు ఒకసారి గమనించి చూడండి. ఎందుకంటే నేను చాలామంది మట్టుకు చూస్తున్నా. చాలామంది ఫేస్ చేసిర్రు కూడా. మరి ఇలాంటి సందర్భంలో కూడా మరి వారి గొడవల వలన కారణంతోటి కూడా డైవర్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీలల్లా. మరి అత్తగారు కూడా మరి అల్లుళ్ళని కూడా చంపేసిన రోజులు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలలో. మరి ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు అదే జనరేషన్ నడుస్తుంది. ఈరోజు ఆస్తులకు, డబ్బుకు విలువిస్తున్నట్లు మనుషులకు, బంధుత్వాలకు, మరి ప్రేమలకు, ఆప్యాయతకు చోటు లేదన్నట్లు. నువ్వెంత ప్రేమించి పెళ్లి చేసుకో, అరేంజ్‌మెంట్ పెళ్లి చేసుకో, నువ్వేదమ్మన్నా చేసుకో. ఇంతే ఈ సమాజంలో మార్పులు. రానున్న రోజులలో ఇంతే అన్నట్లు. మరి మనము అమెరికా సంబంధాలు అవి ఇవి అని డైవర్సులు ఇస్తారు అట్లా అంటాం. కానీ అది వేరు. కానీ ఆ కల్చర్ వేరు. మన ఇండియా కల్చర్‌కొచ్చేసరికి ఈ ఆస్తి తగాదాలు, మరి డబ్బు పరంగా గానీ, సంసారాలు ఎన్నో విధాలుగా నాశనమైన కుటుంబాలున్నాయి. మరి దయచేసి నేను చెప్తున్నా, మీ దగ్గర డబ్బున్నా, ఏదున్నా మీ ఇంటి మట్టుకే మరి ఉపయోగించుకోండి. లేదంటే బ్యాంకులో వేసుకోండి. మీరు భూములు కొనాలనుకున్నా, ఏది కొనాలనుకున్నా ప్రతి ఒక్కరు మన ప్రాంతంలోనే కొనుక్కోండి. ఎందుకంటే మన పెద్దలంటూరి మన ఊరు కాడ దొర ఉన్నా కానీ ఒక ఊరికి పోతే మనం జీతగాళ్ళమే అనేసి. మన ఊళ్ళే మనం నడుస్తుంది కానీ ఒక ఊళ్ళే మనకు సపోర్ట్‌గా ఉండలేరు కాబట్టి చాలామంది అది పెద్దలన్నమాట సద్దిమూట అన్నట్లు. అవి వట్టిగానే రాలేవు కాబట్టి నీ దగ్గర డబ్బున్నదనుకో బ్యాంకులో పెట్టుకో. లేదంటే నీళ్ళల్లో పడేసిన తర్వాత నీ అవసరం నిమిత్తము నీళ్ళలోకెళ్ళి తీసి ఎండబెట్టుకొని నీ అవసరం కోసం ఉపయోగించుకో. అంతేగాని మరి డబ్బులిచ్చి బంధువులకే కానీ, మరి స్నేహితులకే కానీ, మరి ప్రతి ఒక్కరికి ఇచ్చి కూడా మరి దూరంగా కండి. దయచేసి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మరి ఆస్తులు కూడా మరి ఎక్కడనో కొంటే మరి మనకు అధిక లాభాలు వస్తాయి అనేసి అనుకుంటే అది పొరపాటే. మరి అలా అని కాదు. మరి చాలామంది మట్టుకు మరి అల్లుళ్ళని కూడా మరి వాళ్ళ జీవితాలను, బిడ్డ వాళ్ళ జీవితాలను కూడా మరి చాలా అత్తగారు కూడా మరి బంధువులు కూడా మరి చాలా పెద్ద చేసిర్రు కూడా. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతలో కూడా వాళ్ళు హెల్పింగ్ నేచర్ చేసిర్రు. మరి వాళ్ళని కూడా పైకి తెచ్చిర్రు. మరి అలాంటి కుటుంబాలే అని కాకుండా
మరి చాలా మట్టుకు అప్పుడు మేము చిన్నగున్నప్పుడే గానీ, వాళ్ళకి పండిన ధాన్యాన్ని ఒక మూటలో కట్టుకొని నెత్తి మీద తెచ్చుకొని నడుచుకుంటూ వచ్చి మరి కూతుర్నిచ్చిన మరి ఇంటికి వచ్చేసి మరి తెచ్చి మరి వాళ్ళని ఆపదలో ఆదుకొని మరి వాళ్ళ కుటుంబాన్ని పెంచిన, పెద్ద చేసిన ఆస్తి విషయాల్లో గానీ, పెద్ద చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి, కాదంటలేను. కానీ అప్పటి జనరేషన్ అలాగా, ఇప్పటి జనరేషన్ అలాగా కాబట్టి ఈ జనరేషన్ మట్టుకు నేను చెప్తున్నాను. మరి డబ్బు పరంగా, ఆస్తి పరంగా మరి తగిన జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిదనేసి నేను అంటున్నాను. మరి ముఖ్యంగా మనకున్నట్లయితే నీకే గానీ, నాకే గానీ ఎవరికైనా అయితే ఉన్నట్లయితే మనము మనకు బద్ధశత్రువులం కాకన్నా ముందే మరి అక్కడి నుండి మరి బంధుత్వం మంచిగుండాలనుకుంటే మరి అక్కడి నుండి నీ డబ్బు నువ్వు తెచ్చుకో, నీ ఆస్తిని నువ్వు అమ్ముకొనైనా సరే గానీ నీ ఇంటికి నువ్వు వచ్చినట్లయితే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రమాదం ఉండదు. మరి ప్రేమలు, మరి ఆప్యాయత అన్నీ మరి అనుకూలంగానే దక్కుతాయి కాబట్టి మరి ఈ వీడియో పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి మరి కొన్ని టిప్స్ పాటించాలా ఈ జనరేషన్‌ల. పాటించకపోతే మరి ప్రమాదకరం ఉంటాయనేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో అన్నదమ్ములే గానీ, మరి బంధువులే గానీ ఎవ్వరు కూడా మనిషికి విలువిస్తలేరు. మరి ఎవరికి విలువిస్తలేరు. ఆస్తులున్నాయా? డబ్బుందా? నిన్ను కొట్టున కొట్టనైనా కొడతారు. నువ్వు అడిగినట్లయితే నేనేమైనా చేస్తారు గానీ, మరి ఈయన నాకిదైతాడు, మా అన్న అయితాడు, తమ్ముడైతాడు, నాకు బామ్మర్దయితాడు, మా బావ అయితాడు, నాకు అక్క అయితది, చెల్లయితది అనేసి బంధాలు అవి ఎప్పుడూ కాకమ్మ కథల లెక్క కాకులెత్తుకుపోయినాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి మరి పాటించాలని అంటున్నాను. మరి అలా కాకుండా అనేసి అందరూ కూడా అలానే ఉండారు. మరి చాలామంది మరి అల్లుడు పేదరికంలో ఉన్నా గానీ అత్తగారు మరి అల్లుడిని కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచిది తెచ్చిన వారు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు కూడా బాగా చేసిన వారు ఉన్నారు. మరి మీరు మరి ఇలా వీడియో పెట్టిరనేసి అనుకోకుండా మరి నేను ఇప్పటి జనరేషన్‌లో చెప్తున్నా. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు కాబట్టేసి నేను అంటున్నా కాబట్టి జాగ్రత్త వహించి జాగ్రత్త ఉండాలని కోరుచున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. మరి ఉంటాను. సెలవు.